ఒకటోసారి 80,000, రెండోసారి ₹1,00,000, మూడోసారి ₹1,25,000. ఇదేంటి వేలంపాట అనుకుంటున్నారా? నిజమేనండి. కావలి జగనన్న మెగా లేఅవుట్ లో తాజాగా ఇదే పరిస్థితి కానొస్తోంది. పేదల కోసం అంటూ నిర్మించిన ఈ ఇళ్లను కొందరు దళారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేస్తున్నారు. లేఅవుట్ దూరంగా ఉండే ఇళ్లకు, దగ్గరగా ఉండే ఇళ్లకు ధరలు ఫిక్స్ చేశారు. మరోపక్క నిర్మించిన ఇళ్లకు ఏర్పాటు చేసిన తలుపులు, కిటికీలు దాదాపు అన్ని ఇళ్లలో దొంగలు మాయం చేసేశారు. పిల్లర్ల నిర్మాణానికి అమర్చిన ఇనుప సువ్వను కోసుకొని పోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ లేఅవుట్ ను ఎవరూ పట్టించుకోపోవడంతో అధోగతిగా మారింది. పిచ్చుక గూళ్లలా కట్టిన జగనన్న పక్కా గృహాల్లో తాజా పరిస్థితి ఏమిటి? అధికారులు అటువైపు కన్నెత్తి ఎందుకు చూడడం లేదు? లబ్ధిదారుల పరిస్థితి ఏమిటి? తెలుసుకోవాలంటే వాచ్ ది M3 న్యూస్. కావలి పట్టణంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న మెగా లేఅవుట్ నిర్మించింది. చరిత్రలో నిలిచిపోయేలా ఊళ్లకు ఊళ్లు కడుతున్నట్లు నాటి పాలకులు బీరాలు పలికారు. ముసునూరు, బుడంగుంట, మద్దూరుపాడులో జగనన్న లేఅవుట్స్ నిర్మించారు. 8,668 ప్లాట్లతో వేసిన ఈ లేఅవుట్ లో 6,557 పక్కా గృహాలు నిర్మించారు. ఇప్పటికీ 1,979 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగా 4,247 గృహాల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నాయి. 1 సెంటులో ఇంటి నిర్మాణం కావడంతో సొంతంగా నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఇల్లు నిర్మాణం చేపట్టారు. ₹1,80,000 ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం చెల్లించగా దశల వారీగా బిల్లులు నేరుగా కాంట్రాక్టర్ల ఖాతాలకే ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఈ ఇళ్ల నిర్మాణం దాదాపుగా నాసిరకంగానే జరిగాయి. ఈ జగనన్న మెగా లేఅవుట్ అవినీతి పునాదులతోనే నిర్మించారని, ఇక్కడ ఇళ్ల స్థలాలు, నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనులు అన్నింటిలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సాక్షాత్తు అసెంబ్లీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లేవనెత్తారు. దీంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం మారడం, విచారణకు ఆదేశించడంతో ఇక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. ఏడాదికి పైగా అటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. 8,668 లబ్ధిదారుల్లో 50% మందికి కూడా ఎవరి ప్లాటు ఎక్కడో తెలియని పరిస్థితి ఉంది. ఇదే అదునుగా దళారులు రంగప్రవేశం చేశారు. లబ్ధిదారుల వివరాలు తెలుసుకొని వారి ఇళ్లను అమ్మకాలకు పెడుతున్నారు. లేఅవుట్ లో చివరిగా ఉండే ఇళ్లకు ₹80,000, కాస్త మధ్యస్థంగా కావలి పట్టణానికి, అక్కడి కళాశాలలు, పాఠశాలకు దగ్గరగా ఉండే ఇళ్లు ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. పక్కపక్కనే ఉన్న లబ్ధిదారులతో మాట్లాడి 2 ఫ్లాట్స్ కలిపి అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రాంతం కావడం, కావలికి 7 కిలోమీటర్ల దూరంలో జగనన్న మెగా లేఅవుట్ నిర్మించడంతో అటువైపు వెళ్లేవారే ఉండరు. ఇదే అదునుగా దొంగలు ఆ ఇళ్లకు నిర్మించిన డోర్లు, కిటికీలు చోరీ చేస్తున్నారు. బేస్మెంట్ కోసం పిల్లర్ల నిర్మాణానికి ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలను కోసుకుపోతున్నారు. గతంలో ఈ లేఅవుట్ కు ఆర్డీఓ చైర్మన్ గా వ్యవహరించారు. మున్సిపాలిటీ కమిషనర్, హౌసింగ్ అధికారులు సంయుక్తంగా పర్యవేక్షించారు. కానీ ఇప్పుడు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో జరిగే దారుణాలన్నీ జరిగిపోతున్నాయి. ఈ విషయమై M3 న్యూస్ హౌసింగ్ డీఈని వివరణ కోరగా ఇళ్లకు తలుపులు, కిటికీలు చోరీ చేస్తున్న విషయం వాస్తవమేనని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ లేఅవుట్ లో జరిగే అక్రమాలను ఉన్నతాధికారులు ఎలా అడ్డుకుంటారో వేచి చూద్దాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి. సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3,
అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.